మార్నింగ్ అందరికీ హ్యాపీ హోలీ. ఇవాళ మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఈవెంట్కి వెళ్తున్నాం, ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో వ్లాగ్ చేద్దాం అనిపించింది, మెమరబుల్గా ఉంటుందని చెప్పి. సో ఓకే, ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం. బాయ్, అందరికీ హ్యాపీ హోలీ. సేఫ్గా ఉండండి, కళ్ళల్లో వేసుకోకుండా ఉండండి కలర్ అంతా, ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్ అందరం ముందే అనుకున్నాము బ్రేక్ఫాస్ట్ బయటే చేసుకొని వెళ్దాము అని చెప్పి. సో అందరూ మా ఇంటికి 8 o'clock 8:30 కల్లా వచ్చేసారు. సో ఇంకా మేము హిమాయత్ నగర్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ బాలాజీ ఎలక్ట్రానిక్స్ పక్కకే అన్నమాట, ఇక్కడ బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడ స్టార్ట్ చేసాము. సో వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్ అండి, నాకు రాకేష్కి క్లాస్మేట్స్ వీళ్ళందరూ. సో మేమందరం చిన్నప్పుడు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివిన వాళ్ళము. సో మేము ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తామన్నమాట. సో ఈ వీడియోలోనే ఫస్ట్ నా ఫ్రెండ్స్ అందరినీ రివీల్ చేస్తున్నాను ఇందులో. సో వాళ్ళకు కూడా తెలియదు నేను ఇలా ఒక ఛానల్ పెట్టాను, ఈ వీడియోస్ దీనికోసమే తీస్తున్నాను అండ్ ఇవన్నీ మాకు ఇలా మెమరబుల్గా ఉంటాయని అని నేను చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళకు కూడా ఇంకా తెలీదు, ఇప్పటికి కూడా ఈ వీడియో పోస్ట్ చేశాక కూడా తెలుస్తుందో తెలీదు. సో ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను నేనైతే. సో మేము ఈవెంట్ జలవిహార్లోకి బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే. సో ఒక్కొక్కరికి 500 రూపీస్ టికెట్. సో అక్కడికి వెళ్ళాక మనకి ట్యాక్స్ ఇస్తారు, ఆ ట్యాక్స్ కోసం లైన్ తీసుకొని అందరికీ ట్యాక్స్ తీసేసుకున్నాము. సో అవి పెట్టుకుంటేనే మనకి ఎంట్రీ. మేము జలవిహార్ అంటే లోపల జరుగుతుందేమో అనుకున్నాము, కానీ బయట లాన్లోనే అండి, అదొక కొంచెం ప్లేస్ దానికి ఇచ్చేసి పెట్టారు. సో అక్కడే ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళడము, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా అందరం కలిసి. సో ఇంకా మేము ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో టికెట్స్తో పాటు ఆర్గానిక్ కలర్స్ అండ్ ఒక తండా ఫ్రీ అని చెప్పి అన్నారు. సో ఇక్కడే మనకు కలర్స్ దొరుకుతాయి, కానీ మేము వెళ్ళే టైంకి కలర్స్ కూడా అయిపోయాయి. సో మ్యాక్సిమంగా ఈ వీడియో మొత్తం ఎక్కువగా రాగానే పెట్టడానికి చూశానండి. సో రాగా పెడితేనే కదా మనం అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసామని తెలుస్తుంది. సో మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక అక్కడికి వెళ్ళాక ఫస్ట్ కలర్స్తో నార్మల్గా స్టార్ట్ చేసాము. తర్వాత ఇక అందరూ అప్పటికే మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారండి, ఇంకా కొంతమంది వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే అరౌండ్ అది 7:30 8 o'clock అలా స్టార్ట్. సో మేము వెళ్ళేసరికి 8:30 9 అయింది దగ్గరగా. సో మేము ఇంకా ఎర్లీగా వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు. సో మంచిగా అనిపించింది.
ఎంత పెద్ద డీజే ఉన్నా కూడా బ్యాండ్ బాజాకి ఉన్నంత మజా ఇంకా దేనికి ఉండదు. సో అది కూడా మేము ఎంజాయ్ చేసాం దాంట్లో. సో ఇలా అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైమే. ఇంకా హోలీ అనగానే చిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, మనం తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఫేస్కి అంతా ఆయిల్ అలా రాసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, ఎక్కువ కలర్ కనపడొద్దు, మళ్ళీ కలర్ ఆడాలి, ఎవరైనా కలర్ పూస్తారా లేదా అని చెప్పి అదొక ఆతృతతోటి బయటనే నిల్చుంటుండే. నేనైతే అలానే నిల్చునేదాన్ని చిన్న ఉన్నప్పుడు. కలర్ పూసాక కలర్ పూసాలని ఏడుస్తుండే, పూయకపోతేనేమో పూయలేదని ఏడుస్తుండే. సో అదేదో అవన్నీ మెమరబుల్స్ అండి, చాలా మెమరీస్ అవి. సో అవి మనం అలా పెట్టుకోవాలి ఎప్పుడు మన లైఫ్లో. మనకంటూ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, కొన్ని లైఫ్లో కొన్ని సెలబ్రేషన్స్ ఉండాలన్నమాట. సో మరీ డల్గా కాకుండా కూడా ఉంటుంది మన లైఫ్, కలర్ఫుల్గా కనపడడానికి. సో అక్కడే ఇంకొక 1-2 రీల్స్ చేసేసుకొని ఇంకా అప్పటికి 12:30 అయ్యింది. సో ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాము. అందరికీ ఆఫీస్ లీవ్స్ అయితే లేవండి. సో రాకేష్కి ఆఫీస్ ఉంది, సో తను కూడా ఆఫీస్కి మళ్ళీ అటెండ్ అవ్వాలి. సో ఇంకా మేము 12:30కి అలా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము, ప్లాన్ లంచ్ చేసుకుందామని చెప్పి. సో ఇంకా బయటకు వచ్చేసాము. ఎలా ఎంజాయ్ చేసిర్రు అందరూ? మంచి ఎంజాయ్ చేసినారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు ఈరోజు హోలీ ఈవెంట్? ఇట్లాంటి ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ మల్లికకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా అందరం ఇంటికి స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ ఆర్డర్ చేసేసుకుందామని చెప్పి సో మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా రాకేష్ ఇంకా ఇంకొక ఫ్రెండ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చారనమాట. మళ్ళీ తను ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఇక్కడ మేమైతే ఇంకా పడుకున్నాం, ఇంకా ఓపిక లేక. సో ఆర్డర్ చేసేసాము ఫుడ్, దానికోసం వెయిటింగ్. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఇద్దరే తింటారు, మిగతా అందరం వెజిటేరియన్ అనమాట. సో ఇంకా అక్కడ జరిగినాయి ఇంకా మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఫుడ్ రావడమే ఆలస్యం. ఇదే స్వాతి చెప్తే నవ్వుతా ఉంది. టమాటా సూప్ కూడా పెట్టిందా? సో లంచ్ అయిపోగానే అందరం కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఒక మంచి డే అందరం కలిసి గడిపాము. సో చాలా బాగా అనిపించింది. సో ఇలానే ఇంకా చాలా ఇయర్స్ ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ఈవెంట్ ఒక మంచి లంచ్తో అయిపోయింది. సో వీఆర్ మూవింగ్ టు హోమ్స్. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ప్రొద్దున వచ్చేటప్పుడు ఒకలా ఉన్నాం, పోయేటప్పుడు ఒకలా ఉన్నాం. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ హోలీ.